తిరుపతి చంద్రగిరి సమీపంలోని బాకరాపేట అడవుల్లో ఒక ఏనుగు చనిపోవడం కలకలం రేపుతుంది. విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి చనిపోయినటువంటి ఏనుగును పరిశీలించారు. 10 రోజుల క్రితం ఏనుగు చనిపోయినట్లు గుర్తించారు. గత కొద్ది రోజుల నుంచి బాకరాపేట అటవీ ప్రాంతంలో దాదాపు 20 ఏనుగుల గుంపు సంచరిస్తుంది. అందులో ఒకటి చనిపోయినట్లు గుర్తించిన అధికారులు తిరుపతి జూ డాక్టర్లతో పోస్టుమార్టం నిర్వహించారు. బాకరాపేట అడవులు ఏనుగు చనిపోయిన ప్రాంతం మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ గోపినాథ్ అందిస్తారు. చంద్రగిరి నియోజకవర్గం బాకరాపేట అటవీ ప్రాంతంలో ఒక చిన్న ఏనుగు చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఒక వారం క్రితం చనిపోయినట్లు ప్రస్తుతానికి ఫారెస్ట్ అధికారులు గుర్తించారు. అయితే వాళ్ళు సిబ్బందే అంటే అటవీ ప్రాంతంలో వాళ్ళు తిరుగుతూ ఉంటారు, గస్తీ తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ క్రమంలోనే దాన్ని గుర్తించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మన స్పాట్లోకి రావడం జరిగింది. దాదాపుగా తిరుపతి సమీపంలో దాదాపుగా ఒక 10-15 కిలోమీటర్ల లోపల చంద్రగిరి ఫారెస్ట్ అంటే బాకరాపేట ఫారెస్ట్ ఇదంతా కూడా మనం చూడొచ్చు. విజువల్స్లో కూడా బీఆర్కే స్క్రీన్ పైన మనం ఈ విజువల్స్ అన్నీ కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే గత వారం రోజులు అంటే ఈ ప్రాంతంలో చాలా ప్రాంతాల్లో ఏనుగులు తిరుగుతూ ఉంటాయి. అయితే పంట పొలాల్లో సహజంగా మనం చూస్తూ ఉంటాం, పంట పొలాల పైన కూడా దాడులు చేసి అక్కడ రైతులను కూడా ఇబ్బందులు పెడుతుంటాయి. అదే సమయంలో అక్కడ ఫారెస్ట్ అధికారులు కూడా వాటికి నివారణ చర్యలు తీసుకుని రకరకాల చర్యలు తీసుకుంటూ ఉంటారు. అయితే ఆ సమయంలో ఒకవేళ ఏదైనా సరే వీటికి హానికరం జరిగితే వాటిని వెంటనే గుర్తించడం జరుగుతుంది. అయితే ఇంత డీప్ ఫారెస్ట్లో ఒక ఏనుగు చనిపోవడం, ఏనుగు పిల్ల చనిపోవడం గల కారణాలు కూడా ప్రస్తుతానికి ఫారెస్ట్ అధికారులు గుర్తించే పనిలో నిమగ్నం అవ్వడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో కూడా ఏనుగు చనిపోయి ఆ కళేబరాలన్నీ కూడా బయటపడిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఎందుకు చనిపోయింది ఏంది అనే దాని మీద ప్రస్తుతానికి తిరుపతి జూ పార్క్ నుంచి కూడా ఇక్కడికి అక్కడ డాక్టర్లు కూడా చేరుకోవడం జరిగింది. పోస్ట్ మార్టం చేసిన తర్వాత వాస్తవాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్తున్నారు. రేంజ్ ఆఫీసర్ మనతో దత్తాత్రేయ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఎట్లా జరుగుతుంది ఏంటి దాని మీద మీరు చెప్పండి. ఈరోజు రోజువారీ విధి నిర్వహణలో భాగంగా ఈరోజు మా స్టాఫ్ వచ్చేసి ఇక్కడ పెట్రోలింగ్ చేస్తుండగా ఒక ఏనుగు పిల్ల చనిపోయి ఉంటుంది. దీని వయసు సుమారు 1 ఇయర్ బిలో ఉండొచ్చు. దీనికి సంబంధించిన కారణాలు ఫారెస్ట్ మధ్యలో చనిపోవడం జరిగింది కావున ఇదేమన్నా అనారోగ్యంతో చనిపోయిందా, లేకపోతే ఏదన్నా కొట్లాటలో చనిపోయిందా, ఏనుగుల మధ్య కొట్లాటలో చనిపోయిందా, లేకపోతే ఏదైనా వీక్నెస్ వల్ల చనిపోయిందా అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఎగ్జామినేషన్ కోసము డాక్టర్స్ని జూ పార్క్ నుంచి డాక్టర్స్ పంపించడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ తర్వాతనే దీనికి ఎగ్జాక్ట్ రీజన్ ఏముంది అని చెప్పడం జరుగుతుంది. సహజంగా ఏనుగులు అంటే ఈ ప్రాంతం చాలాగా తిరుగుతున్నాయి. అంటే ఇక్కడ పరిస్థితి కూడా చూస్తూ ఉంటే అంటే ఇందాక అంటే మనం వస్తూ ఉంటే కూడా ఎక్కడ చూసినా కూడా ఏనుగులు సంచరించినటువంటి ఆనవాళ్ళు మనకు స్పష్టంగా కనపడుస్తుంది. అంటే రైతులకు సంబంధించి కూడా ఈ ప్రాంతంలో గతంలో కూడా తిరిగాయి ఏనుగులన్నీ కూడా. ఎన్ని రోజుల క్రితం చనిపోయి ఉంటుంది? ఇది సుమారు 1 వీక్ లోపలనే చనిపోయి ఉంటుంది. ఈ మధ్య ఎక్కువగా ఈ ప్రాంతంలో భీమవరం కానీ, ఇటు సైడ్ నారావారిపల్లి సైడ్ కానీ, ఇటు సైడ్ ఎలిఫెంట్స్ తిరగడం జరిగింది. పంట నష్టం కూడా జరిగింది. దానికి సంబంధించిన నష్టపరిహారం కూడా ప్రపోజల్స్ పంపిస్తున్నాము. ఈ చుట్టుపక్కల మూమెంట్ ఉంది కాబట్టి ఈ ఎలిఫెంట్స్ మూమెంట్ ఇక్కడ ఉన్నాయి. సుమారుగా ఎన్ని ఏనుగులు ఈ చుట్టుపక్కల తిరుగుతున్నట్లు మీరు గతంలో గుర్తించడం జరిగింది? ఎందుకంటే రైతులు పంట పొలాల మీద కూడా గతంలో దాడులు చేశాయి కాబట్టి ఎట్లా? ఒక 15 నుంచి ఒక 20 మధ్య, మ్యాక్సిమం 15 నుంచి 20 మధ్య ఒక బ్యాచ్ తిరుగుతుంది. ఏం సార్ ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు ఫర్దర్? దీనికి సంబంధించిన పోస్ట్ మార్టం చేసి వెటనరీ డాక్టర్స్ చేత ఎగ్జామినేషన్ చేపించి తర్వాత పంచనామా చేపించి లోకల్ ఎల్డర్స్ చేత దాన్ని రూల్ ప్రకారం యాజ్ పర్ రూల్ ప్రకారం డిస్పోజ్ చేస్తాం. ఓకే, అంటే అటవీ శాఖ సిబ్బంది దాన్ని గుర్తించి ప్రస్తుతానికి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతానికి వాళ్ళు గుర్తించడం జరిగింది. మరి కాసేపట్లో దీనికి పంచనామా కూడా నిర్వహించేందుకు కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కోటితో కలిసి గోపినాథ్, బీఆర్కే న్యూస్, బాకరాపేట అటవీ ప్రాంతం నుంచి.